వాగులోకి అయితే వచ్చేస్తున్నాం మనము. వర్షాకాలం అయితే వాటర్ ఇక్కడ దాకా ఉంటాయి, అసలు పోవడానికి రాదు, రావడానికి రాదు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ లేవు. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఈ వాగులోకి వచ్చి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇది, వీడికి వచ్చి వాగులో బట్టలు ఉతికేటోళ్ళము. ఆడ ట్యాంకులా కనిపిస్తున్నాయా, ఆ ట్యాంకులో నీళ్ళు తీసుకొని ఆ బండల మీద బట్టలు ఉతికేసుకొని పోతుంటిమి. అది గుడియా? ఆహా, హనుమప్ప అంటే హనుమంతుడు. ఆహా, చూడండి ఇదే వాగు. ఇట్లా నుంచి ఇక్కడ చేన్లలోకి తీసుకుంటారు నీళ్ళు. చూడండి వాగు అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా, లాస్ట్ చివరి దాకా. బండ హనుమప్ప గుడి అంటే బండ మీద ఉన్నందుకు బండ హనుమప్ప గుడి. వెనకటికి ఒడిచేన్లా ఒడ్డు మీద నడుస్తుంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ తోలుకుపోతుండే, మా అమ్మేంబడి. అది గుర్తొస్తుంది నాకు. మీరు కూడా అట్లా ఎప్పుడన్నా పోయిర్రా ఇట్లా ఒడ్డు మీద ఒడిచేన్ మధ్యలో? ఎంత పీస్ఫుల్గా చల్లగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. వాగులో నడిచినాం కాబట్టి మొత్తం ఇసుకుంటుంది కదా, అందుకని దమ్ము వస్తుంది మాకు. మా పిల్లలకైతే ఏ దమ్ము వస్తలేదు, ఉరుకుతురు. ప్రకృతిలో చాలా డిఫరెంట్ మొక్కలు కనిపిస్తున్నాయి. ఎంత అందంగా ఉంటాయో చూడండి ఒకసారి. దాని రూపం చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. వరి చేను, వరి అవుతుంది ఇప్పుడిప్పుడే.